పత్రికా మిత్రులకు నమస్కారాలు. ఏ దేశంలోనైనా కూడా రైల్వే, రోడ్లు, ఏవియేషన్ వ్యవస్థ బాగుపడితేనే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడుతున్న విషయం వాస్తవం. అమెరికా లాంటి దేశాల్లో కూడా మొట్టమొదట ఈ 3 రంగాలనే బాగుపరిచిన విషయం అందరు తెలుసు. దానివల్లనే ఆ దేశం అగ్రదేశమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే భారతదేశాన్ని అగ్రరాజ్యంగా మార్చాలని చెప్పి, విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఏకైక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయా రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా అత్యధిక నిధులు ఇస్తున్న విషయం వాస్తవం. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా ఇస్తుందో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేస్తేనే దేశం బాగుపడుతుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రాజకీయాలను పక్కబెట్టి ఈ గత 10 ఏళ్లలో మోడీ గారి నేతృత్వంలో శ్రీ నితిన్ గడ్కరీ గారి యొక్క సారథ్యంలో తెలంగాణకు రోడ్ల విస్తరణ కోసము 1,00,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఇవాళ గతంలో గుంతల రోడ్లతోని ఏ ప్రాంతాలకు పోవాలన్నా కూడా 4-5 గంటలు ప్రయాణం చేయాల్సిన పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క సహకారంతో ఏ ప్రాంతానికైనా 2 గంటల వ్యవధిలో కూడా ఇవాళ ఈజీగా పోతున్నామంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క ఘనత అన్న విషయం మనకు తెలిసిన అంతేందుకు 18,000 కోట్ల రూపాయలతోనే ఇవాళ త్రిపుర నిర్మిస్తున్న విషయం వాస్తవం. దాంతోపాటు నేషనల్ హైవేస్తో పాటు గ్రామాల్లో గ్రామీణ సడక్ యోజన విషయంలో కానీ, సిఆర్ఎఫ్ నిధులతో కానీ అనేక నిధులను గ్రామం నుంచి నగర స్థాయి వరకు రాజధాని వరకు కూడా అన్ని రోడ్లను నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. అనేక రకాల నిధులతోని వివిధ పథకాల ద్వారా. రైల్వేల విషయానికి వస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 10 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం రైల్వేస్ కోసం. కొత్త రైల్వే ప్రాజెక్టు కానీ, రైల్వే నిర్మాణాల కోసం కానీ. కేవలం ఈ ఒక్క ఏడాది బడ్జెట్లోనే 5,336,000 కోట్ల రూపాయలను రైల్వే నిధుల కోసం ఇలా కేంద్ర ప్రభుత్వం కేటాయించి తెలంగాణ రాష్ట్రానికి. ఇంత పెద్ద మొత్తం చరిత్రలో, దేశ చరిత్రలో, ఉమ్మడి ఈ తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన ఘనత ఎవరికి లేదు. కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇలా 10 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయలు, ఈ ఒక్క ఏడాదిలోనే రైల్వే బడ్జెట్లోనే 5,336,000 కోట్ల రూపాయలను ఇవాళ తెలంగాణకు కేటాయించడం జరిగింది. ఇలా సికింద్రాబాద్ చూడండి, ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లతోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఏ విధంగా అద్భుతంగా తీర్చిదిద్దామో, ఇలా వరల్డ్ క్లాస్ నెంబర్ 1గా ఎట్లా చేస్తామో ఒకసారి మనం ఆలోచించిన అవసరం ఉంది. 350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ మొత్తం పూర్తిగా రూపురేఖలు మార్చేస్తున్నాం 350 కోట్లతో. దాంతోపాటు రేపు నరేంద్ర మోడీ గారు వర్చువల్ ద్వారా ప్రారంభిస్తున్న చెల్లపల్లి కొత్త టెర్మినల్ రైల్వే స్టేషన్ ప్రారంభించబోతున్నారు. వర్చువల్గా రెగ్యులర్గా రేపటి నుంచి 24 ట్రైన్స్ చెల్లపల్లి నుంచి రాకపోక సాగించబోతున్నాయి. దాదాపు 500 కోట్లకు పైగా ఇవాళ దానికి నిధులు కేటాయించబోతున్నాం. గూడ్స్ రైళ్ళన్నీ కూడా ఇదే ప్రాంతం నుంచి ఇవాళ ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ఇప్పటికే అమృత్ కింద 44 రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక రైల్వే స్టేషన్లు ఉన్నాయి. 44 రైల్వే స్టేషన్లను ఇవాళ ఆధునీకరించబోతున్నాం. 5 వందే భారత్ ట్రైన్లను కూడా మనం ప్రారంభించడం జరిగింది. ఇవాళ వందే భారత్ ట్రైన్ ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం
సహకరించి వస్తున్నది. ఇన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సహకరిస్తూ తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం డైవర్షన్ పాలిటిక్స్తో ఇలా 70 ఏళ్ళుగా ఈ దేశాన్ని ఏ విధంగా అబద్ధం మాటలతో మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా 6 గ్యారెంటీతోని ఏ విధంగా మోసం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాల్సి ఉంది. ఇలా ప్రజలు 6 గ్యారెంటీ గురించి ప్రశ్నిస్తారని చెప్పి భయపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ఎమోషనల్ పాలిటిక్స్ను తెరపై తీసుకొచ్చి ఏడాదిగా ఇలా టైంపాస్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నది. ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని ముందు తీసుకొచ్చి ఇలా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారేమో కాళేశ్వరం మీద కమిషన్ అంటారు, ఒకసారేమో ఒక నెల రోజుల పాటు ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఒక నెలల పాటు ఫామ్ హౌస్ కేసు అంటారు, ఒక నెలల పాటు డ్రగ్స్ కేసు అంటారు. ఇవి మళ్ళీ కొత్తగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది ఏంటంటే 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడంలో లేదా ప్లాన్ ఇది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఇదే. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మోసం చేయడంలో గురువు కేసీఆర్. వీళ్ళు ప్రజల సమస్యలను 6 గ్యారెంటీలను ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి, ఏ విధంగా పాలన కొనసాగించాలని చెప్పి స్టడీ చేస్తలేదు, దాని గురించి పట్టించుకోలేరు. కేసీఆర్ గతంలో ఏ విధంగా 10 సంవత్సరాలు మోసం చేసిండు, ఏ విధంగా ప్రజలను నమ్మించిండు, వాగ్దానాలను విస్మరించి ప్రజలతో అయితే మళ్ళీ ఎట్లా మోసం చేసి ఎట్లా ఎన్నుకోబడ్డాడు, ప్రజలు ఏ విధంగా మోసం చేసిండో అని చెప్పి ఆ విషయంలో శిక్షణ పొంది తిరిగి సేమ్ మోసాలు ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. వాళ్ళు ఎందుకంటే అధికారులు వాళ్ళే, నాయకులు వాళ్ళే, దానిలోకి ఎలక్షన్లో సగం పొందినారు. ఆ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విధంగా మోసం చేసిన అధికారులు వాళ్ళు దానిలో సగం మంది వీళ్ళ సంఖ్యలో ఏరారు. కాబట్టి ఏ విధంగా మోసం చేయాలనో ఇవాళ ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ కేసీఆర్ అంతే, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు టక్కన డైవర్ట్ చేస్తుండే దాని. ఇక వాళ్ళు వెంటనే ఇక మళ్ళీ దాని గురించి చర్చ జరిగేది, మీడియాలో బ్రేకింగ్ కానీ తెల్లారి హెడ్లైన్స్ కానీ మొత్తం కొత్త ఇష్యూ అది. ఇక రైతుల ఇష్యూ వచ్చినప్పుడు ఇంకో ఇష్యూ తయారు చేస్తుండే, ఇష్యూ క్రియేట్ చేస్తుండే, ఆయన తయారు చేస్తుండే చర్చ జరగకుండా. సేమ్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ ఎట్లా చేసిందో సేమ్ అట్నే చేసే ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇలా తల మీదకి వచ్చాయని చెప్పి, ఎందుకంటే మార్చి లోపల ఎన్నికలు నిర్వహించకుండా లోకల్ బాడీ ఎలక్షన్ జరగకుంటే ఇలా 15th ఫైనాన్స్ నుంచి రావాల్సినటువంటి 2,000 కోట్ల రూపాయల నిధులు ఆగిపోతాయి. కాబట్టి 80% ఎన్నికలు జరపాలి. ఎన్నికలు గెలవాలంటే కొత్త 6 గ్యారెంటీలు పక్క పెట్టి మళ్ళీ ఏదో హామీలు నెరవేరుస్తున్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తుంది వాళ్ళు. అందుకే రైతు భరోసా, నేను తెలంగాణ సమాజానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన మాటలు నమ్మి మోసపోకండి. గతంలో కేసీఆర్ గారు ఇదే విధంగా వివరించారు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, బీఆర్ఎస్ పార్టీకి అధికారంలో పార్టీకి ఓటేస్తేనే డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పాడు. ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు? బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది, ఓట్లు వేస్తేనే రోడ్లు వేస్తామన్నారు. ఏ గ్రామంలో రోడ్లు వేసారు? బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తేనే రేషన్ కార్డు ఇస్తామన్నారు. ఎంతమందికి రేషన్ కార్డు ఇచ్చారు? యువత అందరూ హైదరాబాద్లో పెట్టి గ్రామాల్లో ఉండి బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ? కాబట్టి అధికారంలో మేము ఉన్నాం, మాకు కోటేమని చెప్పి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో, 10 సంవత్సరాలు టైంపాస్ పార్టీ చేసిందో, కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇలా హామీలను నెరవేరుస్తూ అని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ అందుకే రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు చెప్పి ఇవాళ కొత్త డ్రామాను తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఇలా 70 లక్షల మంది రైతులకు ఏటా 10,000 రూపాయలు మొన్నటిదాకా ఇచ్చారు, పాత ప్రభుత్వం ఇచ్చింది. ఇలా వీళ్ళేమన్నారు, వాళ్ళు 10,000 ఇస్తారు కదా, మేము 15,000 ఇస్తామన్నారు. రైతులందరూ ఓట్లేసారు. ఇలా 6 గ్యారెంటీలు ఇది ఒకటి. పాతలు 10,000 ఇచ్చారు, వీళ్ళు 15,000 ఇస్తానని చెప్పి రైతులందరూ వన్ సైడ్ ఓట్లేసారు వీళ్ళకి, కాంగ్రెస్ పార్టీకి. 70 లక్షల మంది రైతులు ఓట్లేసారు మీకు. ఇవాళ మీ మోసపూరితమైన మాటలు మీకు 15,000 రూపాయలు ఇస్తారని చెప్పండి. ఇవాళ 15,000 చొప్పున ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సంవత్సరం నుంచి ఇప్పటికి పైసలు ఇవ్వాలి. వాళ్ళు ఒక్క పైసా ఇవ్వాలి, సంవత్సరం నుంచి టైంపాస్ చేశారు. ఇప్పుడు ఏమంటున్నారు,
సంవత్సరం నుంచి ఇలా ఒక విడత పడాలి ఆల్రెడీ పల్లె. ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఒక విడత అంటే ఈ మూడోసారి వేయాలి అంటే 18,000 రూపాయలు ఇప్పటివరకు ఇవ్వాలి. ఒక్కొక్క రైతు ఒకటిలో 18,000 రూపాయలు ఇవ్వాలి ఎకరాకు. ఇప్పుడు ఏమంటున్నారు ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తాం, 15,000 రూపాయలు ఇస్తాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు 12,000 రూపాయలు ఇస్తామంటున్నారు. పోనీ 12,000 రూపాయలు ఇచ్చేది ఉంటే ఎట్లా ఇస్తారు? 15,000 రూపాయలు ఇస్తాను ఎవరన్నారు మిమ్మల్ని? ప్రజలు అడిగిరా మిమ్మల్ని? పాతోళ్ళు 10,000 ఇస్తే మీరు 15,000 రూపాయలు ఇస్తారని చెప్పి నమ్మే మీకు ఓటేస్తే సంవత్సరం నుంచి ఇయ్యలేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు 15,000 రూపాయలు ఇయ్యక 12,000 రూపాయలు ఇస్తామంటున్నారు. మరి 12,000 రూపాయలు ఇస్తే ఇప్పటికే 2 విడతలు ఇవ్వాలి, ఇది 3వ విడత అంటే ఒక్కొక్క రైతు అకౌంట్లో 18,000 రూపాయలు వేయాలి. మీరు వేస్తారా ఏరా? మీరు వచ్చే సంవత్సరం అయింది, ఇప్పటికే 12,000 రూపాయలు ఆల్రెడీ వేయాలి, ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఇంకో విడత వేయాలి, అది 6,000 రూపాయలు. 12,000 ప్లస్ 6,000 18,000 రూపాయలు ఇవాళ మీరు ఒక్కొక్క రైతు అకౌంట్లో వేయాలి. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయకులు అందరికీ ఇస్తామన్నారు. 18,000 రూపాయలు రైతుల అకౌంట్లో వేస్తారా వేయరా? ఈ సంవత్సరం పాటు పైసలను దాచిపెట్టుకొని ఇప్పుడు వేస్తారట. ఇవాళ ఇదే లెక్కన అంటే 70 లక్షల మంది రైతులకు, 70 లక్షల మంది రైతులకు ఈ 12,000 రూపాయలు చొప్పునేస్తే ఇప్పటివరకు ఈ 18,000 కలుపుకుంటే 12,600 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 12,600 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మీరు జనవరి 26 రోజు ఈ మొత్తాన్ని రైతులకు చెల్లిస్తారా చెల్లియరా? ఏదో అనామతిగా మేము 12,000 రూపాయలు ఇస్తాం జనవరి 26కి ఇస్తామన్నాడు కాదు. 12,600 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతులకు 18,000 రూపాయల చొప్పున ఇస్తాము అని మీరు ప్రకటిస్తారా ప్రకటించారా? ఎందుకంటే ఇప్పటికే దాదాపు 22 లక్షల మందికి రైతు భరోసా అందనే లేదు. 500 రూపాయల బోనస్ 20% కూడా ఎవరికి ఇవ్వనే లేదు. బోనస్ కూడా అన్ని పంటలకు అన్ని రకాల వడ్లకి ఇస్తున్నారు, మన సండబొడ్లు అన్నారు, అది కూడా మోసం చేశారు. అది కూడా 20% రైతులకు కూడా వాళ్ళ బోనస్ అందలేదు. ఇది పెద్ద మోసం. ఇది వాళ్ళ నిరుద్యోగులకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. ఈ ఒక్కొక్క నిరుద్యోగికి 48,000 రూపాయలు బకాయి పడ్డారు. ఇప్పుడు సంవత్సరం ఒక్కొక్క నిరుద్యోగికి 4,000 చొప్పున 40 లక్షల నిరుద్యోగులకు 48,000 రూపాయలు బకాయి పడ్డారు. ఒక్కొక్క నిరుద్యోగం కూడా 48,000 రూపాయలు పడాలి. ఈ చొప్పున 40 లక్షల మంది నిరుద్యోగులకు 48,000 బకాయి చొప్పున ఇవ్వాలంటే 19,200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్పాలి. ఇది 6 గంటల హామీ. ఇది 40 లక్షల మంది నిరుద్యోగులకు ఒక్కొక్కరి 48,000 రూపాయలు అకౌంట్లు వేయాలంటే 19,200 కోట్లు ఇవాళ ఇవ్వాల్సి వస్తుంది. ఎప్పుడు ఇస్తారు? ఎట్లా ఇస్తారు? అది కూడా 26 జనవరి రోజు మీరు ప్రకటించాలి. నిరుద్యోగులు కూడా మీకు ఓటేసారు. ఇలా మహిళలకు 2,500 రూపాయలు చొప్పున ఒక్కొక్క 1 మంది మహిళలకు ఇప్పుడు సంవత్సరమే వాళ్ళకు ఇలా 30,000 రూపాయలు బకాయి పడ్డారు. ఒక్కొక్క మహిళకు 30,000 రూపాయలు ఇవ్వాలి. 1 మంది మహిళలకు వాళ్ళ అకౌంట్లో 30,000 రూపాయలు సంవత్సరం నుంచి 2,500 రూపాయలు చొప్పున ఇవ్వాలి. ఇవాళ సంవత్సరం మొత్తం లెక్క చూస్తే 1 మంది మహిళలకు 2,500 రూపాయలు చొప్పున 30,000 కోట్ల రూపాయలు చెల్లించాలి. ఈ 30,000 కోట్ల రూపాయలు 1 మంది మహిళలకు 2,500 చొప్పున జనవరి 26 నాడు చెల్లిస్తామని చెప్పి మీరు ప్రకటించాలి. 6 గ్యారెంటీల హామీ ఇది. మహిళలు మీకు ఓట్లు వేసారు. ఏడవైనా మహిళలు ప్రశ్నిస్తున్నారు. 2,500 రూపాయలు ఇస్తామంటే మేము ఓటు వేసినాం, ఒక్క పైసా ఇంతవరకు ఇవ్వలేని చెప్పని. ఇక తులం బంగారం, స్కూటీలు, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, ఇల్లు లేని ప్రజలకు ఇల్లు కట్టుకోవడానికి జాగా కోసం 5 లక్షల రూపాయలు, వృద్ధులు వితంతులకు ఆసరా పెన్షన్లు, వితంతులకు ఇవన్నీ కలిపి 4,000 రూపాయలు, ఇవన్నీ కలిపితే 1 లక్ష కోట్లు అవుతాయి. ఇవన్నీ కలిపితే 1 లక్ష కోట్లు అవుతాయి. ఎక్కడి నుంచి ఇస్తారు?
ఈ 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి ఇస్తారు అంటే ఇవన్నీ 6 గ్యారెంటీలు హామీ. సంవత్సరం అయిపోయింది, మీరు సంవత్సరం లోపల ఇస్తున్నారు, మీరు సంవత్సరం లోపల చెల్లిస్తున్నారు. అంటే ఇప్పుడు రైతు భరోసా పేరుతో మోసం చేస్తున్న రైతులను ఇక మిగతా ఇయ్యమన్నట్టుగా. అంటే మిగతా వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు ఓట్లు వేయకండి మాకు ఇక. ఇటు రైతులను మోసం చేసిర్రు, మహిళలను మోసం చేస్తున్నారు, యువతను మోసం చేస్తున్నారు, విద్యార్థులను మోసం చేస్తున్నారు, వృద్ధులను మోసం చేస్తున్నారు. అంటే వాళ్ళందరి ఓట్లు వీళ్ళకి వద్దిగా. రైతుల ఓట్లొద్దు, మిగతా ఓట్లు వద్దు. ఇలా ఇప్పటికే ఈ ప్రభుత్వం సంవత్సరం లోపల 70,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. ఇలా అంతకుముందు బడ్జెట్లో ఏం చేశారు, ఏడాదిలో 57,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు తెస్తామని చెప్పన్నారు. ఇప్పటికే 70,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నారు. 70,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన ఇప్పటికే. ఈ లెక్కన 60 నెలల ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు చొప్పున అప్పు తెస్తే 60 నెలల్లో 6 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పు తీసుకొస్తారు. పాత ప్రభుత్వం చేసింది ఏమన్నది గదే 6 లక్షల కోట్ల అప్పు చేసింది. మీరు చేసింది ఏంది, మళ్ళీ 6 లక్షల కోట్లే. పాతోళ్ళు 6 లక్షల కోట్లు అప్పు చేసారు, మీరు చేసేది కదే. మీరు ఉద్ధరించేది ఏం లేదు. ఎన్నికల ముందు ఏం చేశారు, బీఆర్ఎస్ పార్టీ 6 లక్షల కోట్ల అప్పు చేసింది, ప్రజలకు చిప్ప చేతికి ఇచ్చింది, ఇది శ్రీలంక లెక్క మారుతుంది అని చెప్పన్నారు. ఇప్పుడు శ్రీలంక లెక్క మారుస్తున్నారు మీరు. ఇక వాళ్ళు మార్చే ప్రయత్నం చేస్తున్నారు, మీరు మార్చరు. ఇక వాళ్ళు 6 లక్షల కోట్ల అప్పు తెస్తే మీరు 6 లక్షల కోట్ల అప్పు తెచ్చారు. ఇప్పుడు ఇంకా 30,000 కోట్లు అప్పు కావాలని చెప్పి ఇలా ఆర్బీఐకి ప్రతిపాదన పంపారు. ఇంకా 30,000 కోట్లు. ఈ 70,000 కోట్లు కాకుండా ఇంకా 30,000 కోట్ల రూపాయల అప్పు కోసము ఆర్బీఐ దగ్గరికి ప్రతిపాదన పంపారు. ఏది, ఈ ప్రభుత్వం. కాబట్టి ఇదంతా కూడా మోసం. ఇలా రైతు భరోసా పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇలా ఐఐసి దగ్గర భూములను తనఖా పెట్టి ఇలా 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. భూములను తనఖా పెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఇలా రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం మాత్రమే ఇస్తున్నారు. ఇలా రేపు ఈ పైసలు ఒడగట్టాలి, అప్పు ఒడగట్టాలి. అప్పు కట్టకుంటే బ్యాంకులు జాగ్రత్త జప్తు చేసుకుంటారు. మరి పరిస్థితి ఏంది ఇవాళ? కాబట్టి ఇదంతా కూడా బోకస్. రైతు భరోసా కూడా బోకసే. ఇలా ఒక ప్లాన్ లేదు, ఒక ప్రణాళిక లేదు. తూతు మంత్రంగా ఏకదాటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మేము జనవరి 26 రోజు రైతు భరోసా 12,000 రూపాయలు ఇస్తున్నాం అని అనౌన్స్ చేసిండు. అరే ఎంతమంది రైతులకు ఇస్తున్నావు? సంవత్సరం నుంచి రైతు భరోసా ఇవ్వలేదు. ఇన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ దీనికోసం కేటాయిస్తున్నావు. అంటే ఇక పాత వినట్టు ఇక సంవత్సరం పాటు పోయినట్టే. ఇక ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు నెలకు అప్పు తేవాలి. కాబట్టి ఏం చేస్తారు ఇప్పుడు? కేవలము ఈ ఎన్నికల ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఎన్నికల తర్వాత ఇస్తే ఒట్టిగా మళ్ళీ ఓట్లు వేయించుకుంటారు. లోకల్ బాడీ ఎన్నికలు ఓట్లు వేయించుకుంటారు. ఓట్లు వేయించుకున్నాక మళ్ళీ గిరి బీఆర్ఎస్ పార్టీ తిడతారు, వీళ్ళు వాళ్ళని తిడతారు, వాళ్ళు వీళ్ళని తిడతారు. ఇవాళ మిగతా గ్యారెంటీ సంగతి ఏంది? రైతులుగా ఓట్లన్నీ రైతులు మర్చిపోండి. కాంగ్రెస్ పార్టీకి రైతులు ఓటేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే భరోసా విషయంలో మోసం చేసిర్రు, బోనస్ విషయంలో మోసం చేసిర్రు, మొన్న కొనుగోలు విషయంలో మోసం చేసిర్రు. వాళ్ళు ఓట్లు వేసే ప్రసక్తి లేదు. ఇక మిగతా వర్గాల గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తలేదు. వాళ్ళ ఓట్లు వద్దనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. మేము మహిళలకు 2,500 రూపాయలు ఇయ్యం, నిరుద్యోగులకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇయ్యం, ఉద్యోగాలు ఇయ్యం, వితంతు పెన్షన్లు ఆసరా పెన్షన్లు 4,000 రూపాయలు ఇవ్వం, ఉద్యోగులకు ఉపాధ్యాయులకు డిఏలు ఇయ్యం. ఒక డిఏ ఇచ్చారు, మళ్ళీ 5 డిఏలు అయినాయి. ఒక డిఏ ఇచ్చారు, 5 డిఏలు అయినాయి. మళ్ళీ పిఆర్సీ గురించి మేము మాట్లాడడం.
కాబట్టి మీకు ఏ వర్గాలు ఓట్లేయాలి? కాబట్టి 42% బీసీ రిజర్వేషన్ ఇస్తున్నారు, అమలు చేసగానే ఓట్లు నిర్వహిస్తాం, ఎలక్షన్ నిర్వహిస్తామన్నారు. మరి ఏమైంది? మరి కాబట్టి తెలంగాణ సమాజానికి మేము అప్పీల్ చేస్తున్నాం, ఈ మోసపూరితమైన మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీని నమ్మకండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, కాంగ్రెస్ పార్టీ హస్తం అంటేనే భస్మాసుర హస్తం. కాబట్టి మీ ఓటు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు, వాళ్ళు అట్నే భావిస్తున్నారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తేనే, స్థానిక సంస్థలో కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే కాంగ్రెస్ పార్టీ బుద్ధి వస్తుంది. పోనీ వాళ్ళ ఆధినాయకత్వం చక్కగా ఉందంటే వీళ్ళు నెలలకు పోతున్నారు, కప్పం కడుతున్నారు, దానికి పైసలు వస్తున్నాయి. 14% కమిషన్ తీసుకోవడానికి మంచిదే కాంగ్రెస్ పార్టీ. 14% కమిషన్ సర్కార్, ఇది 14% కమిషన్ తీసుకుంటారు, పొట్టు చంపుకుంటారు పైసలు. 2-3 మంత్రులు అయితే వాళ్ళకి అదే పనిగా దొరికిన గికే గిక్తున్నారని గ్యాపే 14% మొత్తం దర్వాజా తీసిపెట్టారు. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్, పిల్లలు చచ్చిపోతున్నారు సర్టిఫికేట్ లేకుంటే, ఆ యాజమాన్యాలు కనీసం సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఇళ్ళ కిరాయి కట్టలేని పరిస్థితి. ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్ల రూపాయలు ఇవ్వడం కూడా ఇస్తలేరు, 7,000 కోట్ల రూపాయలు. ఇంకా ఆరోగ్యశ్రీ పైసలు ఇస్తలేరు, హాస్పిటల్ ట్రీట్మెంట్ లేదు, మీరు ట్రీట్మెంట్ ఇస్తలేరా? ఆ కార్పొరేట్ హాస్పిటల్, మొన్న ఒక కార్పొరేట్ హాస్పిటల్ పోయినాం, రెయిన్బో హాస్పిటల్, ఎంత దోపిడీ అండి, ఎంత పెద్ద దోపిడీ రెయిన్బో హాస్పిటల్ది. నాలుగు వచ్చి 3 పేషెంట్లు వచ్చారు, 30 లక్షల బిల్లు, 20 లక్షల బిల్లు. ఏంటంటే సార్ అక్కడ పోతే ఆరోగ్యశ్రీ పైసలు కూడా 10 చేస్తారు సార్, ఆ డాక్టర్ చెప్తేనే రెయిన్బో హాస్పిటల్ పోతే పొట్టు పైసలు సార్, ఇష్టం వసూలు చేస్తారు పైసలు అని. ఈ బ్రాంచ్లో పెడుతున్న కొత్త బ్రాంచ్లో పడేసి ఒక్కొక్క హాస్పిటల్ 2-3 కార్పొరేట్ ఆసుపత్రి, 2-3 హాస్పిటల్ అయితే దోచుకున్నాడే. కానీ మీరు ఏ వర్గం తృప్తి చేయాలి? తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు తృప్తి లేరు, వాళ్ళు అందరూ నిరాశ నిస్పృహతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది కావచ్చు, పోయినసారి కేసీఆర్ గిట్టే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు అన్ని గెలిచినాం, కౌన్సిలర్లు, కార్పొరేట్లు గెలిచాం, ఈసారి మేము కూడా గెలుస్తామని ఒక గుడ్డి నమ్మకం కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కానీ ప్రజలకు తెలుసు, మాజీ ప్రజాప్రతినిధులకు సర్పంచ్లు కూడా తెలుసు, మాజీ సర్పంచ్లు అంతా కూడా కోపంగా ఉన్నారు వాళ్ళు, వాళ్ళ బకాయిలు ఇవ్వలేదు చెప్పండి. వాళ్ళందరూ తెలుసు ఇలా గ్రామాల్లో ఇంతో అంతో అభివృద్ధి జరుగుతుందంటే, గ్రామాల్లో రోడ్లు వేస్తున్నామంటే, గ్రామాల్లో శ్మశాన వాటికలు కడుతున్నామంటే, గ్రామాల్లో రైతు వేదికలు కడుతున్నామంటే, గ్రామాల్లో కమ్యూనిటీలు కడుతున్నామంటే, గ్రామాల్లో మోర్లు కడుతున్నామంటే, గ్రామాల్లో నీళ్ళు వస్తున్నాయంటే, గ్రామాల్లో లైట్లు వెలుగుతున్నాయంటే, గ్రామాల్లో ఇలా మేము ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు వస్తున్నాయంటే, ఇవన్నీ వస్తున్నాయంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్న నిధులే. కాబట్టి కాంగ్రెస్ గత ప్రభుత్వం అన్ని డైవర్ట్ చేసింది, నిధులన్నీ మోసపోయినాం. ఈసారి గ్రామ పంచాయతీలో నిజాయితీగా నిబద్ధతతో ఇవాళ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే నిధులు ఇచ్చే ప్రభుత్వానికి ఓటేయాలి మేము. కాబట్టి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ప్రభుత్వం అప్పులు తెస్తున్నది. కాబట్టి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గ్రామాలకు నిధులు ఇస్తున్నది. కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులను గెలిపిస్తేనే నిధులకు సార్థకత ఉంటుంది, మనకు న్యాయం జరుగుతుంది, నిధులు డైవర్ట్ కావు, అభివృద్ధి జరుగుతుంది, తూచా తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది, లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని చెప్పి ఒక విశ్వాసం, నమ్మకంతో ఇవాళ ప్రజలు ఉన్నారు. కాబట్టి మొన్న 8 పార్లమెంటు స్థానాల్లో ఇలా భారతీయ జనతా పార్టీని ప్రజలు గెలిపించారు. ఇది కేవలం నరేంద్ర మోడీ గారు చూసి ఓట్లేసారు, కేంద్రం నిధులు ఇస్తుంది మాకని చెప్పి చూసి ఓట్లేసారు. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి, ఇక బీఆర్ఎస్ పార్టీనా ప్రజలు పట్టించుకోలేరు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నాకు ఘర్కా నాకు ఘాట్కా, పైన 2-3 లీడర్లు కనబడుతున్నారు టీవీలలో, పేపర్ల కింద క్యాడర్ లేదు, కొట్లాడే కెపాసిటీ లేదు పార్టీకి. కాబట్టి మొత్తం కూడా మార్పు జరగాలి. కాబట్టి 80% స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మా పార్టీ కూడా దానికి సమాయత్తమే ఉన్నది. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో 80%లో ఎప్పుడు ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ భారీ సీట్లను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది. పరిమితమైంది. మరి
ఇచ్చిన మాట జవదాటారు వాళ్ళు. ఫామ్ హౌస్కే పరిమితం ఉన్నారు, పరిమితమయ్యారు. ఇప్పుడు సిగ్గుండాలి అనడానికని సిగ్గుండాలి అన్నవరా అమ్మోరా అంటే మీ అయ్యాను ఫామ్ హౌస్ అడగటానిక ఓట్లు వేసింది మీకు? ఎందుకు తీసుకోవాలి? ప్రతిపక్ష నేతగా హోదా ఎందుకు తీసుకోవాలి? జీతం ఎందుకు తీసుకోవాలి? ఫామ్ హౌస్ ఉండడానికి నీకు ఓట్లు వేసి గెలిపించి ప్రజలు. నీకు ప్రతిపక్ష హోదా నీకు ప్రతిపక్ష నాయకుడిగా నీకు గుర్తింపు వచ్చినప్పుడు అరేగా మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఆయన ప్రధానమంత్రి నేతృత్వంలో ఈయన మంత్రిగా పనిచేసాడు. ఇంకా పెద్ద మనిషి చనిపోతే కనీసం సంతాపంతులు మూర్ఖుడి కేసీఆర్, విశ్వాసఘాతకుడు కేసీఆర్. కేసీఆర్ అంటే విశ్వాసఘాతకుడు. నువ్వు ఫామ్ హౌస్ ఉండడానికా? ప్రజల కష్టాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు స్పందించకుంటే, నువ్వు మాట్లాడకుంటే నువ్వే ప్రతిపక్ష నేతవు. నువ్వు ఏ విధంగా ప్రజాప్రతినిధి అవుతావు? జ్యోతిరావు పూలే వర్ధంతికి రావు, జయంతికి రావు. అంబేద్కర్ గారి జయంతి వర్ధంతికి రావు. ఇక పి నరసింహరావు గారి జయంతి వర్ధంతి ఎప్పుడు వస్తాడంటే ఎన్నికలు ఉంటే వస్తాడు, లేకుంటాడు. వాళ్ళు ఎందుకు మరి ఇయ్యరాదు? మీ కుటుంబానికి ఇచ్చుకోవాలనుకుంటే ఆ ప్రతిపక్ష హోదాగా హరీష్ రావుకి ఇయ్యరాదు? నీ కుటుంబానికి ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చారాదు? ఓ బీసీకి ఎలాంటి గంగుల కమలాకర్ శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఒక రెడ్డికి ఉన్నారు, చాలామంది ఉన్నారు, అంటే పేరు చెప్తున్నాడు మీకు. ఓ రెడ్డికి అనగా ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు, ఇంకోరు ఆయన జగదీశ్వర రెడ్డి గారు ఉన్నారు. అన్ని సంఖ్యలు పెట్టుకొని కింద పెట్టుకొని పంట అయిపోయాయి. ఎవరు రాదుగా పదవులు అన్నీ నీకే కావాలి, కానీ ఫామ్ హౌస్ అంటాడు. నీ ఫామ్ హౌస్ ఉండడాక ప్రజలు కష్టాల్లో ఆపదలు ఉన్నప్పుడు బయటకి రాని వ్యక్తి ఇక్కడ పెద్ద గాంధీ మహాత్ముడు. ఆయన ఏమన్నా ఎలక్షన్స్ రాగానే ఒకప్పుడు నడిచింది, కొన్ని రోజులు యాసతోని భాషతోని ఆ పిట్టకతో ఒకప్పుడు నడిచింది. ఇంకా గది నడుస్తుంది అనుకుంటానే రాచరిక పాలన అనేది వీలేదన్నా, రాచరిక కుటుంబం అనేది వీలేదన్నా. అంటే మీరు రాగానే మీరు ఎప్పుడు వస్తే ఫామ్ హౌస్కి వెళ్ళి తాగి బయట రాగానే చెవుపగానే ప్రజలు మీకు ఓట్లు వేయాలి. ఇది ఆ పాలసీ మీది. అటువంటి ఆలోచన ప్రజల లోపల లేదు. కేసీఆర్ ఎప్పుడు వస్తే అప్పుడు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. నీ రాచరిక కుటుంబ పాలన ఇక రాదు, అది మర్చిపోండి. అది సవాల్కు సిద్ధమా? కాంగ్రెస్ పార్టీ గ్రామాల వారిగాకు ఈ సంవత్సరం నుంచి, ఈ సంవత్సరం మాత్రం మర్చిపోతాం, ఈ సంవత్సరంలో గ్రామాల వారిగా ఏ పథకానికి ఏ గ్రామానికి ఎన్నెన్ని నిధులు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. మేము ఏ గ్రామానికి ఏ పథకానికి ఏ అభివృద్ధి కార్యక్రమానికి ఎన్ని నిధులు ఇచ్చిందో ఇవ్వడానికి మేము సిద్ధం. ఇదే ఎన్నికల ఎజెండాగా సిద్ధం అవ్వాలి. రెడీయా? చలో సిద్ధం, మేము సిద్ధం. దానికి ఏ గ్రామానికి ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో స్పష్టం చేయడానికి మేము సిద్ధం. ఇదే విషయం మీద ఎన్నికలకు సిద్ధమా కాంగ్రెస్ పార్టీ? మేము సిద్ధం. కానీ తెలంగాణ మాట్లాడదా? రాజస్థాన్ భారతదేశం అది కదా. ఇస్తున్నాము, ఇస్తలేము. 6,000కు 6,000 కలిపేస్తున్నాం మేము. ఆడ 6,000కు 6,000 కలిపేస్తున్నాం మేము. తెలంగాణ ఏడిపోయి మనకి మహారాష్ట్ర నువ్వు కాదు, ఆడ పబ్లిక్ వాళ్ళు చూసుకుంటారు. ఈడ ఫస్ట్ 7 రాదు, ఈడ ఓట్లు 6 క్యాండిడేట్లు ఓట్లు వేసుకుంటారు. అది చేస్తారు వాళ్ళు, అక్కడ వాళ్ళు చేసుకుని ప్రజలు తిరగబడతారు, అలా చేస్తారు. ఆడ ప్రజలు పరిశీలిస్తారు కదా, ఆడ ప్రజలు పరిశీలిస్తారు కదా. ఎక్కడెక్కడ రైతు కిసాన్ సమ్మాన్ అనేది ప్రతి నెల ప్రతి 6 నెలల కోసం టక్కని టాంచనంగా ఇస్తున్నాం మేము. ఇదే అన్న ప్రతిసారి ఏంటంటే ఈ తెలంగాణ మొత్తం సర్వనాశనం అయితే దీంతోనే. మనం మాట్లాడే తెలంగాణ గురించి మీరు ఎక్కడో పెడతారు, అది పెడతారు, దానికి సంబంధం ఏందన్నా? మనం మాట్లాడే తెలంగాణ గురించి. ఎన్నికలు జరిగిన తెలంగాణలో జరిగిన ఎన్నికలు, తెలంగాణ ప్రజలు ఓట్లు వేసారు, ఇలా హామీలు చూసి ఓట్లు వేసారు. అక్కడ హామీలు వేసి కూడా ప్రజలకు గుణపాఠం చెప్తారు. ఏ రాష్ట్రమైనా ఏ పార్టీ అయినా కూడా, ఏ రాష్ట్రమైనా ఏ పార్టీ అయినా కూడా అక్కడ హామీలు నేర్చుకుంటే వారు గుణపాఠం చెప్తారు. ఇక్కడ అదే జరుగుతుంది. మేము కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఈ రాష్ట్రంలో పార్టీ అధికారం లేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. అది జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తున్నామా ఇస్తలేమా? దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ ఇల్లు ఇస్తున్నామా ఇస్తలేమా? దేశవ్యాప్తంగా రైల్వే నిధులు ఇస్తామా ఇస్తలేమా? గరీబ్ కళ్యాణ్ అనే దేశవ్యాప్తంగా 70-80 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నామా ఇస్తలేమా?
ఇక్కడ అధికారం లేకుండా ఇస్తున్నాం, ఇక్కడ మేము అధికారం లేకుండా ఇస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు ఫామ్ హౌస్లో వంట అని చెప్పింది ఆయనే. నువ్వు చెప్పలే, నేను చెప్పలే అన్న. ఫామ్ హౌస్లో వంటాడు మళ్ళీ అని చెప్పింది ఆయనే. ఈయన దేశ రాజకీయాలు చేస్తారు. ఇంకా ఏం ఫామ్ హౌస్లో వంట అని చెప్పింది ఆయనే కదా. ఏం చక్రం తింటాడు? భూచక్రం చక్రం తింటాడు. వచ్చా గట్లం గిట్నే వేసిండు. యూపీ పోయిండు. యూపీలో నేను పోయినప్పుడు పెద్ద ఫోటోలు పడుతున్నాయి. ఇది కేసీఆర్ అందరు లిస్టులో చూస్తున్నారు అన్నట్టు ఫోటోను. ఏంటంటే ఫోటో విచిత్రంగా కనబడుతుంది అనుకున్నారట అందరు. నేను చూసి ఏంటంటే కేసీఆర్ ప్రచారానికి వస్తానన్నట్టు యూపీకి. నేను అబ్బా కేసీఆర్ ఇగత్తరవచ్చు రాలే, ఎవరు వీళ్ళు రాలే. మహారాష్ట్రలో కొడుతాడు, పీకుతున్నాడు. ఏం పీకిడు మహారాష్ట్రలో? కర్ణాటకలో కొడుతున్నాడు. ఏం చేసి కర్ణాటకలో ఏం చేసిండు? దేశం మొత్తం చక్రం తింటా బీజేపీ సంగతి చూస్తున్నాడు. ఆయన సంగతి ప్రజలు చూసారు. ఆయన సంగతి ఆయన చూసడానికి లేదు, ఇవ్వలేడు. చక్రశీట్లో పడ్డాడు. కేసీఆర్ అవుట్డేట్ కేసు అన్నది. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అవుట్డేట్ కేసు మర్చిపోయి దాని గురించి ఎవరు ఆలోచిస్తలేరు. కేసీఆర్ను ప్రజలు మర్చిపోయారు. చెప్తున్నా మళ్ళీ పాతకాలం అనుకుంటాను. పాతకాలం మారిపోయింది అది. అంతే స్పేర్ పెట్టుకుంటారు. క్రికెట్ మ్యాచ్లో 12th ఎక్స్ట్రా ప్లేయర్ పెట్టుకున్నాడు. కేసీఆర్ ఎక్స్ట్రా ప్లేయర్ ఇప్పుడు అలా. ఓకే, ధన్యవాదాలు.